నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ ఇన్ డెప్త్. పాకిస్తాన్కు ఒకే ఒక పని బాగా వచ్చు, అదే కలలు కట్టడం. పాక్ పెద్ద కల ఏంటంటే అన్ని ముస్లిం దేశాలు ఒక్కటిగా చేరి ఇస్లామిక్ నాటో అనే సూపర్ కూటమి ఏర్పడాలి. అప్పుడు ఎవరైనా ముస్లిం దేశంపై దాడి చేస్తే అందరూ కలిసి శత్రువుని మట్టుబెట్టాలి. ఈ ప్లాన్ విన్న వెంటనే పాకిస్తాన్ ఆనందంతో జెండాలు ఎగరేసుకుంటోంది. ఎందుకంటే దాని అసలు ప్లాన్ ఏంటంటే, ఒకవేళ భారత్తో యుద్ధం జరిగితే ఈ ఇస్లామిక్ నాటో వచ్చి తనకు సపోర్ట్ చేయాలి, భారత్పై కరెంటు లాంటిది పడాలి. కానీ ఇది రాత్రిపూట పడుకున్నప్పుడు కలలో మాత్రమే కుదిరే లెక్క. ఎందుకంటే ముస్లిం దేశాల మధ్య అంతర్గత గొడవలు, శత్రుత్వాలు అంత సులభంగా తొలగిపోవు. పాకిస్తాన్ ఊహించినట్టుగా అందరూ ఒక తాటిపై నడవడం అంటే చాలా దూరమైన మాట. ముస్లిం దేశాల పరిస్థితి ఏంటంటే, పొరుగింటి పెళ్లికి వెళ్లి ఒకరినొకరు చూసుకొని తగువేసుకునే వాళ్ళ లాంటిది. సౌదీ ఇరాన్ మధ్య సున్నీ షియా గొడవలు, టర్కీ సౌదీ మధ్య ఆధిపత్య పోటీ, ఖతార్ యుఏఈ మధ్య పాత కక్షలు, ఇలాంటివి చాలానే ఉన్నాయి. కొందరు అమెరికా వైపు ఉంటారు, ఇంకొందరు చైనా రష్యా వైపు లాగిపోతారు. ఇన్ని విభేదాలున్నా బయటకు మాత్రం మనందరం ఒకటే అంటూ పెద్ద పెద్ద డైలాగులు చెబుతుంటారు. కానీ నిజానికి లోపల మాత్రం నువ్వు వేరు నేను వేరు అనే సీన్ ఉంటుంది. అందుకే పాకిస్తాన్ కలగంటున్న ఇస్లామిక్ నాటో అంటే వాస్తవానికి కట్టుకున్న కట్టడమే కానీ బలమైన భవనం కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు విద్యార్థిలాగా ఉంది. ఎగ్జామ్కి చదవకుండా నా ఫ్రెండ్స్ అందరూ పాస్ అయి నన్ను లిఫ్ట్ చేస్తారు అని కలలు కంటుంటారు. కశ్మీర్ సమస్యను అంతర్జాతీయంగా పెంచుకోవడమే కాకుండా ఇస్లామిక్ కూటమి పేరుతో చెంబురు సబ్సిడీలు, విదేశీ పెట్టుబడులు, ఆర్థిక సహాయం కూడా వస్తాయని కలగంటోంది. కానీ వాస్తవం ఏమిటంటే, గల్ఫ్ దేశాలకు భారత్ చాలా అవసరం. మనం చెమురు కొనకపోతే వాళ్ళకే నష్టం. మన వాళ్ళు లక్షల మంది వాళ్ళ దేశాల్లో పనిచేస్తున్నారు. సో వాళ్ళు పాకిస్తాన్ను కాసేపు వినడా చివరికి మళ్ళీ ఇండియాతోనే బంధం బలంగా ఉంచుకుంటారు. అందుకే పాకిస్తాన్ ఆస్తులన్నీ ఇసుక బురుజుల్లా కూలిపోతాయని నిపుణులు అంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు చర్చించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, మరి పాకిస్తాన్ ఊహించినట్టుగా అసలు ఇస్లామిక్ నాటో అనే కూటమి నిజంగా ఏర్పడే అవకాశం ఉంది అంటారా? ఇస్లామిక్ నాటో లేదా ముస్లిం నాటో రకరకాల పేర్లతోటి పిలుస్తున్నారు. ఈ కూటమి ఏర్పాటు అనేటువంటిది అసలు ఆలోచన పాకిస్తాన్ది కాదు. ముందుగా మనం దాన్ని గమనంలో తీసుకోవాలి. గతంలోనే 10 సంవత్సరాల క్రితమే సౌదీ అరేబియా అలాంటి ఒక ప్రయత్నం చేసింది. అదేవిధంగా ఈజిప్టు కూడా అటువంటి ఆలోచన చేసింది. ఎందుకు చేశారు ఏమిటి అంటే, ఒకవైపు ఇజ్రాయిల్ చేస్తున్నటువంటి దాడులు కావచ్చు, అదేవిధంగా యెమెన్, అదేవిధంగా లిబియాలో జరుగుతున్నటువంటి అంతర్యుద్ధం, ఇలాంటి రకరకాల కారణాల పూర్వరంగంలో ఆ విధమైనటువంటి ఆలోచనలు చేశారు. అయితే అప్పుడు వివిధ దేశాల మధ్య ఉన్నటువంటి విభేదాలు, అవి రాజకీయపరమైనటువంటి విభేదాలు కావచ్చు, లేదా షియా సున్నీ తెగల విభేదాలు కావచ్చు, ఏమైనప్పటికీ అది ముందుకు రాలేదు. ఇప్పుడు మొత్తం ఇజ్రాయిల్ తెగబడి అన్ని దేశాల మీద, ఇరుగు పొరుగు దేశాలన్నింటి మీద దాడులు చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం గమనంలోకి తీసుకోవాలి. ఇప్పుడు మొన్న ఖతార్ చెందినటువంటి దోహా నగరం మీద ఇజ్రాయెల్ విరుచుకుపడి దాడులు చేసింది. ఖతారు గాజా సమస్యలో మధ్యవర్తిగా ఉంటూ ఇజ్రాయెల్కి హమాస్కి మధ్య రాజీ కుదుర్చేందుకు చేస్తున్నటువంటి ఒక మధ్యవర్తి. అటువంటి మధ్యవర్తి ఒక స్వతంత్ర దేశం అది. ఆ స్వతంత్ర దేశాన్ని కూడా ఖాతరు చేయకుండా దోహా నగరం మీద హమాస్ నేతలని దాడి చేయడానికి తెగబడినటువంటి తీరు చూసిన తర్వాత అరబ్ దేశాల్లో ఒక విధమైనటువంటి ఆందోళన. ఈ విధంగా కనుక మనం విడివిడిగా ఉండి దెబ్బలాడుకునేట్లయితే ఇజ్రాయెల్ మొత్తం అందరి మీద దాడి చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక ఆందోళన కూడా తలెత్తింది. ఖతార్ అనేటువంటి దేశం
అమెరికాకు మిత్రదేశం. అటువంటి అమెరికా మిత్రదేశం మీదనే అమెరికా మద్దతు, అన్ని రకాల మద్దతు పొందుతున్నటువంటి ఇజ్రాయిల్ దాడి చేయడం అనేటువంటిది ఇవాళ ప్రధానమైనటువంటి చర్చనీయాంశంగా ఉంది. అందువలన ఇలాంటి ఇజ్రాయెల్ దురాగతాలను ఎదుర్కోవాలని, లేదా ఇతరత్ర సమస్యల గురించి, ఉగ్రవాదం గురించి కావచ్చు, ఇంకా అనేకమైనటువంటి సమస్యలన్నింటినీ కూడా ఎదుర్కోవాలంటే ముస్లిం అండ్ అరబ్ ఈ దేశాల యొక్క ఒక కూటమిని రంగంలోకి తీసుకురావాలనేటువంటి ఆలోచన వచ్చింది తప్ప, ఏదో పాకిస్తాన్ చొరవ తీసుకొని మన దేశానికి వ్యతిరేకంగా ఇస్లామిక్ దేశాలన్నింటినీ కూడగట్టేటువంటి వ్యవహారం అయితే కాదు అనేది మనం చెప్పుకోవాలి. ఓకే సార్, మరి పాకిస్తాన్కి ఇతర దేశాలతో కొన్ని గొడవలు అయితే ఉన్నాయి. అందులో ముఖ్యంగా సౌదీ, ఇరాన్ అవ్వచ్చు, టర్కీ, సౌదీ అవ్వచ్చు, ఖతార్, యుఏఈ అవ్వచ్చు. సో వీటన్నిటి మధ్య పాత గొడవలు ఉన్నాయి కాబట్టి అవి తొలగిపోకుండానే మళ్ళీ ఇంతకుముందు మనం చెప్పినట్టుగా నాటో అని చెప్పేసి ఒకే బాటలో నడవడం సాధ్యం అవుతుంది అంటారా? ఇప్పుడు యెమెన్ అంతర్యుద్ధంలో హౌతీలకు ఇరాన్ మద్దతు ఇస్తూ, మద్దతు అంటే అన్ని రకాలుగా ఆయుధాలతో సహా అన్ని రకాలుగా మద్దతు ఇస్తున్నది బహిరంగ రహస్యం. దానికి వ్యతిరేకంగా హౌతీలను అణిచివేయడానికి సౌదీ అరేబియా కూడా 10 సంవత్సరాల పాటు హౌతీలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులకి ఆయుధాలు ఇచ్చింది. అలాంటి ఇరాన్, సౌదీ అరేబియా అంటే ఒక విధంగా చెప్పాలంటే ఉప్పు నిప్పుగా ఉందనుకున్నటువంటి ఆ 2 దేశాలు కూడా ఇప్పుడు సాధారణ దౌత్య సంబంధాలను ఏర్పాటు చేసుకున్నటువంటి 2 మిత్ర దేశాలు. రెండవది సౌదీ అరేబియా గతంలో అమెరికా ప్రభావంలో ఉండేది అనేటువంటి అభిప్రాయం ఉండేది. ఆ అమెరికా ప్రభావంతోనే ఇరాన్ మీద ఒక ప్రధానమైనటువంటి ప్రత్యర్థిగా, అంటే పశ్చిమాసియాలో ఇరాన్ని దెబ్బతీయాలంటే సౌదీ వంటి బలమైనటువంటి దేశం ఉండాలనేటువంటి అమెరికా ఎత్తుగడని వమ్ము చేస్తూ అదే ఇరాన్ తోటి సౌదీ అరేబియా ఒప్పందం చేసుకుంది. దానికి మధ్యవర్తిగా చైనా ఉందనేటువంటిది మనం మర్చిపోకూడదు. అందుకని మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ నాటో ఇస్లామిక్ నాటో కూటమి వచ్చింది. అయితే ఇస్లామిక్ నాటో కూటమికి ఎవరు నాయకత్వం వహించాలి, లేకపోయేట్లయితే దానికి మిలిటరీ, అంటే నాటో కూటమి లాగా మిలిటరీ ఎక్కడ ఉండాలి, ఏమిటి, ఇట్లాంటివన్నీ కూడా ఇంకా ఏ విధమైనటువంటి ఖరారు కాలేదు. కానీ ఒక భావన, ఇజ్రాయెల్ ఎదుర్కోవాలంటే ఒక భావన. ఇజ్రాయెల్ మొత్తం ఇవాళ లెబనాన్ మీద, సిరియా మీద, ఇరాన్ మీద, ఖతార్ మీద, ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడి చేస్తుంది. ఎందుకని? అమెరికా ఇచ్చినటువంటి ప్రోత్సాహం. దీన్ని సమర్థించేట్లయితే మరి అమెరికాకి చెందినటువంటి, అమెరికా మిత్రపక్షంగా ఉన్నటువంటి ఈజిప్ట్ మీదైనా దాడి చేయొచ్చు, ఎవరి మీదైనా దాడి చేయడానికి దానికి అవకాశం ఉంది కదా. ఈ నేపథ్యంలోనే మనం చూడాలి అనేది కూడా నేను చెప్పదలుచుకున్నా. అయితే ఒక ఇస్లామిక్ దేశంగా పాకిస్తాన్ కూడా ఆ కూటమితో చేతులు కలిపింది. ఆ చేతులు కలపటమే కాదు, సౌదీ అరేబియా తోటి ఈ మధ్యనే ఒక రక్షణ ఒప్పందం కూడా చేసుకుంది. రక్షణ ఒప్పందం అంటే ఏమిటి? ఇప్పుడు రష్యా, భారత్ మధ్య రక్షణ ఒప్పందం ఉంది. అంటే ఏమిటి? రష్యా మీద ఎవరైనా దాడి చేస్తే ఐక్యరాజ్య సమితితో నిమిత్తం లేకుండానే మన భారతదేశం కూడా వెళ్ళి రష్యాకు మద్దతుగా నిలబడచ్చు. అదేవిధంగా భారత్ మీద ఎవరైనా దాడి చేసేట్లయితే, భారత్ కోరితే రష్యా కూడా వచ్చి మన తరఫున పోరాడటానికి చేసుకునేటువంటి ఒప్పందం, దాన్ని రక్షణ ఒప్పందం అంటారు. అందువలన అలాంటి రక్షణ ఒప్పందాలు అమెరికా మధ్య, అదేవిధంగా జపాన్ మధ్య, అమెరికా మధ్య, అదేవిధంగా సౌత్ కొరియా మధ్య, ఇట్లా అనేక దేశాల మధ్య ఉన్నాయి. అందుకని ఈ కూటమి అనేటువంటిది ఏదో భారతదేశానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిందని ఎవరైనా భ్రమించినా, ఒకవేళ మీరన్నట్టుగా పాకిస్తాన్ అలాంటి పగటి కళలు కన్నా కానీ అది ఆచరణలో భారత్ వ్యతిరేక కూటమిగా మారేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే అనేక అరబ్ దేశాలు, అనేక ఇస్లామిక్ దేశాలు భారత్కు మిత్ర దేశాలుగా ఉన్నాయి. వాటి తోటి కూడా భారత్కి ఏ విధమైనటువంటి సరిహద్దు వివాదాలు కానీ, లేకపోతే మరొక వివాదాలు కానీ ఏమీ లేవు. ఒక పాకిస్తాన్తోనే మన సరిహద్దు సమస్య ఉన్నది, అదేవిధంగా కాశ్మీరు సమస్య ఉన్నది తప్ప మిగిలిన దేశాలు ఏవి మనకి భారత్కి శత్రు దేశాలు కాదు. అందుకని భారత్కు వ్యతిరేకంగా కూడగట్టాల్సినటువంటి అవసరం ఆ దేశాలకైతే లేదు.
అది ఆ దేశాలకి నష్టం. ఆ విషయం మనకంటే ఆ దేశాలకే బాగా తెలుసు. కాకపోతే పాకిస్తాన్ అటువంటి ఉత్సాహం ప్రదర్శించవచ్చు కానీ దాని ఉత్సాహం మీద నీళ్లు జల్లుతాయి తప్ప అది జరిగేటువంటిది కాదు అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఓకే సార్. మామూలుగా అసలు ముస్లిం దేశాలు బయటికి మేమందరం అన్నాదమ్ములమని అని చెప్తూ ఉంటారు కానీ లోపలైతే విభేదాలు అలాగే కొనసాగుతూ ఉంటాయి సార్. మరి ఇలాంటి ఆలోచన ఉన్నప్పుడు ఎందుకని చెప్పేసి ఇంకా పనిగట్టుకొని భారత్పై యుద్ధం చేయడానికి ఆలోచించడం లేదా ఇతర దేశాలపై కూడా యుద్ధం చేయాలని ఎందుకు ఆలోచిస్తాడు సార్? అసలు ఎందుకు ఇలా పాకిస్తాన్ చేస్తోంది అంటారు? పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య ఉన్నటువంటి విభేదాలు లేకపోతే వివాదాలు స్పష్టం. అందుకని ఎవరైనా మనకు మద్దతు ఇచ్చేట్లయితే మోరల్ గా చూడండి, నాకు మద్దతు ఫలానా దేశాలు మద్దతు ఉన్నాయి, నేను చేసేది కరెక్టే అని చెప్పేసి పాకిస్తాన్ లో ఉన్నటువంటి పాలకులు తమ దేశ ప్రజలకి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా ప్రపంచంలో కూడా చూడండి, భారత్ మా మీద అనవసరంగా కుట్రలు చేస్తోంది లేకపోతే దాడులు చేస్తోంది అని చెప్పేసి ఒక విక్టిమ్ గా, అంటే ఒక బాధిత దేశంగా ఫోజు పెట్టేందుకు కూడా చూస్తారు. అది సహజం. అది దాన్ని ఎవరైనా అటువంటి ప్రయత్నాలు చేస్తారు. కానీ భారతదేశానికి మిగిలినటువంటి అరబ్ దేశాలకి, ఇస్లామిక్ దేశాలకి ఆ విధమైనటువంటి శత్రుత్వం లేదు. మన చారిత్రకంగా చూసినప్పుడు అరబ్ దేశాలన్నీ భారత్ మిత్ర దేశాలే, ముస్లిం దేశాలన్నీ భారత్ మిత్ర దేశాలే, ఒక పాకిస్తాన్ తప్ప ఏ దేశం మనతో శత్రుత్వం ఉంది చెప్పండి? అందుకని అలాంటి పరిస్థితులు ఏవో తెల్లవారేసరికి ఒక కూటమిగా ఏర్పడటం అనేటువంటిది దాని యొక్క పర్పస్ వేరు. ఆ కూటమి ఏర్పడగానే అది భారత్కు వ్యతిరేకం అని ఎందుకు అనుకోవాలి? ఆ విధంగా చిత్రించడం అనేటువంటిది కొంచెం విపరీతమైనటువంటి ధోరణిగా కనిపిస్తుంది. ఓకే సార్. ఇంకొకటి, కశ్మీర్ సమస్యను అంతర్జాతీయంగా అంటే దాని గురించి మాట్లాడడం, సో అంతర్జాతీయంగా పెంచుకోవడం ద్వారా, అంటే ఆ కశ్మీర్ సమస్యను అంతర్జాతీయంగా పెంచుకోవడం ద్వారా పాకిస్తాన్కి నిజంగా ఏదైనా లాభం ఉంటుంది అంటారా? పాకిస్తాన్ కి ఏ విధమైనటువంటి లాభం కలుగుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకు అంటే కాశ్మీరు భారతదేశంలో అంతర్భాగం, లేదా కాశ్మీర్ సమస్యని ద్వైపాక్షికంగా, అంటే మూడో పక్షం ఐక్యరాజ్య సమితి కానివ్వండి లేదా మూడో పక్షంతో నిమిత్తం లేకుండా ఇరు దేశాలు కూర్చొని సంప్రదించడం ద్వారా పరిష్కరించుకోవాలనేటువంటిది సిమ్లా ఒప్పందంలో ఎప్పుడో పాకిస్తాన్ అంగీకరించినటువంటి అంశం. ఆ ఒప్పందం ఇప్పటికీ అమల్లోనే ఉంది. కాకపోతే ఏంటంటే ఆ సమస్య పరిష్కారానికి అటు పాకిస్తాన్ వైపు నుంచి మన దేశం వైపు నుంచి కూడా పెద్దగా కదలికలు ఏమీ లేవు. ఎవరికి వాళ్ళు మన పొజిషన్ చెప్తున్నాం, మందే కాశ్మీర్ అని చెప్తున్నాం. పాకిస్తాన్ వాడు ఏం చెప్తున్నాడు, కాశ్మీర్ అనేటువంటిది స్వతంత్ర దేశం అని చెప్తున్నాడు. మనకి వాళ్ళకి ఉన్నటువంటి తేడా అది. అందుకనే వాళ్ళు ఆజాద్ కాశ్మీర్ అని పిలుస్తారు, విముక్త కాశ్మీర్ అంటారు. మనం పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్నటువంటి దాన్ని ఆక్రమిత కాశ్మీర్ అంటాం. అందుకని టెర్మినాలజీలో కూడా మనం ఆక్రమిత కాశ్మీర్ అని అంటాం, కానీ వాళ్ళు ఆజాద్ కాశ్మీర్ అంటారు. అందుకని దాని పట్ల మన భారత్ వైఖరి అది స్పష్టం. అది ఎప్పుడైనా అది భారత్ లో విలీనం కావాల్సినటువంటిది తప్ప మరొకటి కాదు అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే సార్. అలాగే వీటితో పాటు అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా కొన్ని దేశాలతో పాటు గల్ఫ్ దేశాలు కూడా వాటిలో విలీనమయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. అలాగే దాంతోపాటు గల్ఫ్ దేశాలు భారత్తో ఒకవేళ అలా కాకుండా నెగిటివ్గా ఉంటే గనక వాళ్ళ బంధమే అంటే ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన భారత్ తరపు నుంచి వాళ్ళకు కార్మికులు అయి ఉండొచ్చు లేదా కొనుగోలుకు సంబంధించి అయి ఉండొచ్చు, వాటికి మన భారత్ తరపు నుంచి ఎక్కువ లాభాలు ఉన్నాయి. ఒకవేళ మరి గల్ఫ్ అందులో కలిస్తే కనుక వాళ్ళకి నష్టమే అంటారా, లాభమే అంటారా? ఇప్పుడు గల్ఫ్ అంటే ఇస్లామిక్ దేశాలు, అరబ్ దేశాల్లో భాగమే, అవేవి ప్రత్యేకమైనటువంటి దేశాలు కాదు. అందుకని గల్ఫ్ లో ఉన్నటువంటి మతం కూడా ఇస్లాం మతమే. అందుకని అవన్నీ ఒకటే. అంటే మతరీత్యా దాదాపు ప్రపంచంలో 1,80,00,000 మంది ఉన్నటువంటి, అంటే ఇస్లాం మతాన్ని అనుసరించేటువంటి వాళ్ళు 1,80,00,000 మంది ఉన్నారు. మన దేశం మొత్తం కంటే 40 కోట్ల మంది ఎక్కువ. అందుకని ఆ ఇస్లామిక్ దేశాలు లేదా ఇప్పుడు ఏదైతే చమురు ఉత్పత్తి దేశాలు, వీటన్నిటిని కూడా భారత్ మీద అవి ఏ విధంగా ఆధారపడి ఉన్నాయో వాటి మీద భారత్ కూడా అదే విధమైనటువంటి ఆధారపడి ఉంది. ఎందుకు అంటే మనకి చమురు కావాలంటే మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? గల్ఫ్ దేశాల నుంచి తెచ్చుకోవాలి, లేదా పశ్చిమాసియాలో ఉన్నటువంటి ఇరాన్, ఇరాక్ నుంచి తెచ్చుకోవాలి.
లేకపోయేట్లయితే వెనిజులా నుంచి తెచ్చుకోవాలి, లేదా ఇప్పుడు మనం రష్యా నుంచి తెచ్చుకుంటున్నాం. అట్లా మనం ఇతర దేశాల మీద ఆధారపడి ఉన్నాం. అందుకని మనకి ఇంధనం భద్రత ఎంత అవసరమో, చమురు నిల్వలు అధికంగా ఉన్నటువంటి దేశాలకి వాటిని అమ్ముకోవడం ద్వారా వచ్చేటువంటి ఆదాయం మీద కూడా వాటికి కూడా అంతే అవసరం ఉంది. పరస్పర లాభదాయకం తప్ప మరొకటి కాదు. ఉదాహరణకి మనం అమెరికా వాడు బెదిరిస్తే ఇరాన్ నుంచి మనం చమురు కొనటం మానేశాం. అంత మాత్రాన ఇరాన్ మనకి శత్రుదేశంగా మారలేదు. రెండోది, మనం కొనుగోలు మానేసినంత మాత్రాన ఇరాన్ లో ఏ విధమైనటువంటి ఆర్థిక సంక్షోభం లేదు. మనం కొనుగోలు చేయకపోతే ఇరాన్ చైనాకి విక్రయిస్తా ఉంది పెద్ద మొత్తంలో, చైనా కొనుగోలు చేస్తా ఉంది. అందుకని చమురు అవసరం ఉన్నంత కాలం ఏదో విధంగా అనేక దేశాలు పరస్పరం అలాంటి గల్ఫ్ కావచ్చు ఇతర దేశాల మీద ఆధారపడేటువంటి పరిస్థితి ఉన్నది. అది పరస్పరం ఆధారపడతాయి తప్ప ఒకళ్ళు ఏదో మనకు అవసరం ఉంది కనుక మనం కొనకపోతే గల్ఫ్ దేశాలన్నీ మూసేసుకోవాలి అనుకుంటే, ఒకవేళ గల్ఫ్ దేశాలన్నీ భారత్ కి లేదా చైనాకి చమురు విక్రయించకూడదు అనుకుంటే మరి మనం కూడా మూసుకోవడమే కదా. మన దగ్గర లేదు కదా. మన దగ్గర గడిచినటువంటి 10 సంవత్సరాల కాలంలో మన దగ్గర తీసుకున్నటువంటి చమురును కూడా తగ్గించేశారు గవర్నమెంట్. కొత్తగా తవ్వట్లేదు, వెలికి తీయట్లేదు. అందుకని మనం ఎక్కువగా ఆధారపడుతున్నాం అనేది మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా గల్ఫ్ భారత్పై, భారత్ గల్ఫ్పై, అలాగే ఇతర దేశాలు కూడా చక్కటి బంధాన్ని అయితే కొనసాగిస్తున్నాయి. అదేవిధంగా పాకిస్తాన్ కూడా కోరుకుంటుందంటారా? అంటే పాకిస్తాన్ కూడా చమురు సబ్సిడీలు కానివ్వండి, పెట్టుబడులు కానివ్వండి, అంటే ఆర్థిక సహాయం నిజంగా ఆశిస్తోంది, మరి నిజంగా జరుగుతుంది అంటారా? ఇప్పుడు పాకిస్తాన్ అనేటువంటిది అమెరికా ఆడిస్తున్నటువంటి ఆటలో అదొక పావు. అది భారతదేశానికి వ్యతిరేకంగా, అదేవిధంగా చైనాకు వ్యతిరేకంగా, అదేవిధంగా రష్యాకు వ్యతిరేకంగా, పశ్చిమాసియాలో ఉన్నటువంటి ఇరాన్కి వ్యతిరేకంగా అది ఒక కీలకమైనటువంటి ప్రాంతంలో ఉండటంతో అది అమెరికా చేతిలో ఒక పావుగా ఉంది. అందువల్ల పాకిస్తాను అయినప్పటికీ పాకిస్తాన్ని అమెరికా ఆదుకున్నది ఏమీ లేదు. దాని దారిద్ర్యం చూసినా లేకపోతే దాని దివాళా చూసినా, ఇవన్నీ చూసినప్పటికీ ఇంకా ఇతర దేశాల మీద లేదా IMF మీద రుణాలు అడుక్కోవడం లేకపోతే తెచ్చుకోవడం తప్ప స్వతంత్రంగా అది ఇప్పటికిప్పుడు బాగుపడేటువంటి స్థితిలో కూడా లేదు. అదే సమయంలో ఇప్పుడు భారతదేశాన్ని చూపించి ఇదిగో భారతదేశం మా మీద దాడి చేస్తుంది, లేదా మాకు IMF లో అప్పు రాకుండా అడ్డుకుంటా ఉంది, లేదా ఇతర సంస్థల్లో అప్పు రానివ్వట్లేదు, అందుకని మీరు సహాయం చేయండి అని చెప్పేసి ఏ దేశాన్నైనా అడగొచ్చు. అదేవిధంగా గల్ఫ్ దేశాలను కానీ లేదా అరబ్ దేశాలను కానీ అడగటానికి అవకాశం ఉంది. అది ఏ దేశమైనా ఎవరైనా చేయొచ్చు. అయితే దాని ప్రకారం దాని మాటలు నమ్మి ఎవరు కూడా దానికి అప్పులు ఇచ్చి లేదా మరొకటి ఇచ్చి దాన్ని గట్టెక్కించేటువంటి పరిస్థితి అయితే ఇవాళ లేదు. ఎందుకంటే ఎవరైనా అప్పు ఇవ్వాలంటే అది తీర్చగలదా లేదా అనేటువంటి దాన్ని చూస్తారు. ఆ విధంగా చూసినప్పుడు పాకిస్తాను అలాంటి గ్యారంటీ ఇవ్వలేకపోతా ఉందని కూడా మనకి అర్థమవుతాం. ఓకే సార్, మరి ఆర్థిక సంక్షోభం ఏదైతే ఉందో, అంటే ఇంతకుముందు జరిగిన యుద్ధం వల్ల అవ్వచ్చు, మరి ఇతర కారణాలతో కూడా అవ్వచ్చు, మరి పాకిస్తాన్ ఆర్థికంగా అసలు అంత వెనుకనుకు వేయడానికి కారణం ఏంటి? ఆ కారణమే ఇలా ఈ నాటో తీసుకురావాలని లేదా ఈ ద్వేషాన్ని నింపుకుంది అంటారా? పాకిస్తాన్ ఆర్థిక ఇబ్బందులకి లేదా ఇస్లామిక్ నాటోకి ఎలాంటి సంబంధము లేదు. పాకిస్తాన్ ఆర్థిక ఇబ్బందులు అనేటువంటిది దానికి కూడా సహజ వనరులు ఉన్నాయి. కానీ ఆ సహజ వనరులన్నింటినీ కూడా అది నిర్లక్ష్యం చేసి ఈ విధమైనటువంటి దుస్థితిని అది చేతులరా కొని తెచ్చుకుంది. రెండవది అవినీతి, అక్రమాలు, మిలిటరీ పాలన. ఒకవేళ పౌర పాలన మధ్యలో ఇమ్రాన్ ఖాన్ లాంటి వాళ్ళు లేకపోతే షహబాజ్ షరీఫ్ లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు మధ్యలో ఎవరైనా పౌరులుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రధానులుగా లేదా అధ్యక్షులుగా ఎన్నికైనప్పటికీ మిలిటరీ కన్సర్న్లోనే వాళ్ళంతా పనిచేయాల్సి ఉంటుంది. ఒకవేళ మిలిటరీకి ఆగ్రహం వస్తే ఏమవుతుందో చూసాం. ఇమ్రాన్ ఖాన్ ని పదవి నుంచి దించడమే కాదు, జైల్లో కూడా ఏదో ఒక శాఖతోటి జైల్లో పెట్టి వేధిస్తున్నటువంటిది మనకు తెలిసిందే. అందుకని మిలిటరీ పాలన అనేటువంటిది ప్రపంచంలో ఒక పాకిస్తానే కాదు ఏ దేశాన్ని కూడా అది బాగుపరచలేదు. ఎందుకంటే మిలిటరీ పాలకులకి జనం పట్ల లేదా జనం యొక్క సంక్షేమం, వాళ్ళ అభివృద్ధి పట్ల ఎక్కడ వాళ్ళకి శ్రద్ధ ఉన్నట్టు మనకి ఎక్కడ చరిత్రలో లేదు.
అందుకని పాకిస్తాన్ కూడా మిలిటరీ పాలకుల చేతుల్లోనే ఉంది కనుక దాని గతి ఆ విధంగా తయారైంది. అందుకని ఎప్పుడైతే పాకిస్తాన్లో ఉన్నటువంటి జనం అలాంటి మిలిటరీ ఆధిపత్యాన్ని లేకపోతే దానికి తొత్తులుగా ఉండేటువంటి పాలకుల ఆధిపత్యాన్ని ఎప్పుడైతే వదిలించుకొని అక్కడ కూడా ఆర్థిక పునరుద్ధరణకి చర్యలు తీసుకుంటారో అప్పుడే పాకిస్తాన్ కూడా తన యొక్క జన జీవితాన్ని మెరుగుపరుచుకునేందుకు అవకాశం ఉంది. లేకపోయేట్లయితే ఇంకా దిగజారిపోయేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు. ఓకే సార్. పాకిస్తాన్ చేసే ఏదైతే చర్యలు ఏవైతే ఉంటాయో వాళ్ళు అనుకునే ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవన్నీ గాల్లో మేడల్ లాంటివే. పాకిస్తాన్ కళలు కూడా ఇసుక బుర్జుల్లా కూలిపోవడం ఖాయమంటున్నారు సార్. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్టే అది. ఎందుకంటే పాకిస్తాన్ అనుకున్నట్టుగా మిగిలిన దేశాలన్నీ కూడా నడవు, లేదా పాకిస్తాన్ అనుకున్నట్టుగా మన దేశం నడవదు. అందుకని పాకిస్తాన్ అనేక కళలు కనొచ్చు, లేదా అమెరికా వాడు అనేక కళలు కనొచ్చు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అనేక కళలు కన్నాడు. భారతదేశం నేను చెప్పినట్టు నరేంద్ర మోడీ ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాడు, నేను ఏదన్నా పన్నులు ఎక్కువ వేస్తే నా కాళ్ళ దగ్గరకు వస్తాడు అని ఇట్లాంటి కళలన్నీ కన్నాడు ట్రంప్. అటువంటి ట్రంప్కే మనం చుక్కలు చూపిస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ మన మీద ఏదో చేస్తుందని మనం ఎవరైనా అనుకున్నట్లయితే అది ఒట్టి భ్రమ. అమెరికానే మనల్ని ఏమి చేయలేక మింగా కక్కలేకుండా ఉంది కదా. అమెరికానే మన మీద మింగా కక్కలేనటువంటి స్థితిలో ఉంది. అందుకని పాకిస్తాన్ మనల్ని ఏదో చేస్తుందని అనుకుంటే రైట్ సార్. ఓకే సార్. ఈ అంశానికి సంబంధించి చక్కటి విశ్లేషణ అందించారు సార్. థ్యాంక్ యూ. మరి మొత్తంగా పాకిస్తాన్ ఆశిస్తున్నట్టుగా నాటో అనేది ఏర్పడాలని పాకిస్తాన్ కోరుకుంటుంది. దానికి ఇతర దేశాలు కూడా మద్దతు తెలపాలని కూడా కోరుకుంటుంది. బట్ ఇవన్నీ వాళ్ళు గాల్లో కట్టిన మేడల్లాగే ఉంటాయి, అలాగే ఇసుక బుర్జుల్లా కూలిపోవడం ఖాయమంటున్నారు మరి విశ్లేషకులు. మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.